ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. మీకు మీ కుటుంబాలకు ప్రభు నిండారులుగా దీవెనలు అందించునుగాక. ప్రతిదినం కూడా మీ కుటుంబాలన్నిటి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఉదయకాలమే మీరు వాక్యాన్ని చూస్తున్నారు. వాక్యం చూసేవారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నాకు ఉంది కనుక ప్రతిదినం కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు నా కొరకు కూడా ప్రార్థించండి. ఈ ఎపిసోడ్ ఆగకూడదు, ముందుకు సాగాలి కనుక మీరందరూ ప్రార్థన సహాయాన్ని మీ అందరి దగ్గర నేను కోరుతున్నాను. ప్రార్థించండి, ఖచ్చితంగా ఈ ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వారితో సబ్స్క్రైబ్ చేయించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా ఈ ఉదయకాల సమయంలో మరొక వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. మీరు అపవాదిని జయించగలరు అనేటటువంటి ఉపదేశాన్ని ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అపవాదిని జయించగలం. చాలామంది నాకు అర్ధరాత్రుల్లో కాల్ చేస్తూ ఉంటారు, అన్నయ్య ప్రార్థన చేయవా, నా గుండెల మీద ఏదో కూర్చుంది, నాకు పీడకలలు వచ్చినాయి, నాకు నిద్ర పడట్లేదు అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక తల్లిగారు కూడా ఫోన్ చేస్తారు. ఆ తల్లిగారికి ఇంచుమించుగా ఒక 65-70 సంవత్సరాలు ఉంటాయి. తల్లిగారు ఫోన్ చేసి, అయ్యా నా గుండెల మీద ఏదో కూర్చున్నట్టుగా ఉందయ్యా, అయ్యా నా కోసం ప్రార్థన చేయవా అని అంది. చేశాను. చేసిన తర్వాత తెల్లారి ఆమె గురించి కొద్దిగా సాక్ష్యాన్ని అడిగితే తెలిసిన విషయం ఏంటంటే ఆమె అర్ధరాత్రి దాకా హర్రర్ పిక్చర్లు చూసిద్దంట. దయ్యం సినిమాలు చూడటం ఎందుకు, భయపడుతూ పడుకోవటం ఎందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చెడ్డ సినిమాలను, చెడ్డ క్రియలను చూసి అనవసరంగా సాతాన్ని మన లోపలికి మనం ఆహ్వానించుకుంటూ ఉన్నాం. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఒక బలాన్ని దేవుడిచ్చాడని, ఆత్మశక్తిని దేవుడిచ్చాడని నీకు తెలుసా? దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనే అపవాదిని త్రొక్కగలిగేటటువంటి శక్తిని కూడా నీకు ఇచ్చాడన్న సంగతి నీకు తెలుసా? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఇలాగుంది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియును మీకెంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చేశాడనంటే మనకి శత్రు బలవంతటి మీద కూడా అధికారం ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. అపవాది తంత్రాలన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అపవాదికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మాట నేను మీకు జ్ఞాపకం ఎందుకు చేస్తున్నానంటే, అది కట్టేసినటువంటి ఒక కుక్క లాంటిది. అపవాదిని అది బౌ నరుస్తుంది, కానీ అది నిన్ను తాకలేదు. కనుక దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు పట్టుకో. ఎలాగదాన్ని నువ్వు జయించగలుగుతావు? చూడు, విశ్వాసము ద్వారా నువ్వు అపవాదిని జయించగలుగుతావు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, అందుకు యేసు నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు. నమ్మకం లేకుండా నువ్వేది కూడా సాధించలేవు. చాలామంది అంటారు, ఏది ఇప్పుడు చేయి స్వస్థత చూద్దాం. అసలు నీకు నమ్మకం లేనప్పుడు స్వస్థతలు ఎలా జరుగుతాయి, విడుదల ఎలా జరుగుతుంది? కనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు. నువ్వు నమ్మితే ఏంటో తెలుసా, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అపవాదికి అపజయాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా మనం అపవాదిని మనం జయించగలుగుతాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా చెప్పబడింది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రార్థన ద్వారా అపవాదిని ఏం చేయాలంటే గద్దించాలి. అది గద్దిస్తే ఏమైపోతుంది, అది ఎదిరించాలి. ఎదిరించినప్పుడు అది మన నుంచి పారిపోతుంది. నువ్వు దాన్ని నువ్వు భయపెట్టాలి, దానికి నువ్వు భయపడకూడదు. ఎందుకో తెలుసా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యం అంత గొప్పది. ఎందుకంటే తెలుసా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆయన నీలో ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ఆయన బయటికి పెడితే నువ్వు ఒక్కడ ఎలా పోరాడగలుగుతావు? ఆయన సహాయం నీకు అవసరమైనది. అంతేకాదు, ఇంకొక మాటను కూడా మనం చూసినట్లయితే ఉపవాసము ద్వారా ఏంటి తెలుసా, అపవాదిని మనం జయించవచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, అందుకైనా ప్రార్థన వలననే అనేక ప్రతులలో ఏముందంటే ఉపవాసం వలననే అని కూర్చబడి ఉంది, కానీ మరి దేని వలన నేను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పింది. దేవునికి స్తోత్రం. ఉపవాసం వలన మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. ఉపవాస ప్రార్థన చాలా గొప్పదండి. అలాగే ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్తలో ఈ విధంగా చెప్పబడింది, 4వ అధ్యాయం 36వ వచనం ఏమనుందంటే, అందుకందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసుక్రీస్తు వారు అధికారముతో అపవాది యొక్క తంత్రాలను జయించాడు. ఆ యొక్క శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ శక్తిని పట్టుకుంటే నువ్వు
చక్కగా వాటిని జయించగలుగుతాం. ఎలాగా? విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, అలాగే అధికారము ద్వారా దాన్ని గెలవగలుగుతాం. మరి ఇంత ఆత్మజ్ఞానం, ఇంత ఆత్మశక్తి రావాలంటే నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధిలో బలవంతుడు కమ్ము, అపవాదిని జయించు, మాట్లాడు, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా గద్దించు, వాటి నీ నుండి అవి దూరంగా పారిపోతాయి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్ట కృపను దేవుడికి అనుగ్రహించునుగాక. మహా కనికరము కలిగిన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అపవాదిని ఎదిరించే గొప్ప శక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని అది ఎరిగి, శత్రు బలవంతుడి మీద మీరు మాకు అధికారం ఇచ్చారని మేము ఎరిగి, దేవా, వాటన్నిటి నుంచి మేము విడిపించబడుటకు నాయన నీ ఆత్మ జ్ఞానాన్ని పొందుకొని నీవిచ్చిన అధికారముతో వాటిని గెలువుటకు కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. హ్యావ్ ఎ నైస్ డే.